అది ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి, అలాగే ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా నమోదవుతున్నాయి, ఇంకా ఎన్ని రోజులు ఇది కొనసాగే అవకాశం ఉందని అది మనతో పాటు విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్నటి నుంచి కూడా వర్షాలు మొదలయ్యి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి, ఈ అధిక వర్షపాతాలు అనేది ఎక్కడెక్కడ నమోదవుతున్నాయి సార్? ఒకటి, ఇప్పటి వరకు ఉన్న సినాప్టిక్ కండిషన్స్, తర్వాత లోకలైజ్డ్ కన్వెక్షను, ఇవన్నీ కలగలిపి వర్షాలు, ముఖ్యంగా సంవహన వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వర్షాలతో పాటు ఇవన్నీ ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో కురవడం జరిగింది. అయితే నిన్న నైరుతి రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు ఉన్న ద్రోణి, అక్కడ వాయువ్య రాజస్థాన్ నుంచి తమిళనాడు లేదా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణిగా పరిణమిస్తుంది. దీంతోపాటు దక్షిణ రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీంతోపాటు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి అస్సాం వరకు ఒక ద్రోణి ఉంది, అది ఛత్తీస్గఢ్ గుండా వెళ్తుంది. ఈ అన్ని సినాప్టిక్స్ కండిషన్స్ కలగలిపి ఈ రాబోయే వారం రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఈదురుగాలులు మొదటి మూడు రోజులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 4-5వ రోజులు అది 30 నుంచి 40 కిలోమీటర్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు డే టైం లేదా దినసరి డే టైం పగలు ఉండే గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి 2 నుంచి 4 డిగ్రీలు క్రమేపీ పెరిగే అవకాశం ఉంది. మొదటి 4 రోజులు, డే 1 నుంచి డే 4 వరకు. డే 5 నుంచి డే 7 వరకు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఉండే అవకాశం ఉంది. అంటే గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండే అవకాశం కనిపించటం లేదు. దీంతోపాటు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ముఖ్యంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 3 సెంటీమీటర్ల వర్షపాతం, తుని కాకినాడ జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షపాతం, గరుగుపిల్లి పార్వతీపురం మన్యం జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షపాతం, యలమంచిలి అనకాపల్లి జిల్లాలో 2 సెంటీమీటర్లు, పార్వతీపురం, సీతానగరం, చోడవరం, పెద్దాపురం, కొమరాడల్లో 1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. కాబట్టి ఈ వర్షాలు చెదురుముదుగా రాబోయే వారం రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు ఉంటాయని గమనించగలరు. అలాగే గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా తేడా లేకపోయినప్పటికీ రాష్ట్రంలో గరిష్టంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నందిగామ, విజయవాడ, అమరావతి, జంగమహేశ్వరపురం, బాపట్లలో నమోదయ్యాయి. మిగతా చోట్ల 34 నుంచి 37 వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా కోస్తా జిల్లాల్లో నమోదవడం జరిగింది. చూసుకున్నట్లయితే మరో వారం రోజుల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని చెప్తున్నారు. అయితే కొన్ని వివిధ ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఈ ట్రఫ్ లైన్లు అయితే ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు అనేది పడుతున్నాయి. అయితే ఈ 2 రోజుల పాటు కూడా కొంచెం కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కూడా పడతాయి. అయితే ఈ వారం రోజుల పాటు కూడా ఏపీలో చల్లని వాతావరణం ఉంటుందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు.